బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని కుట్ర చేస్తోందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఆపరేషన్ సింధూర్, భారత సైన్యంపై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేయడం బాధాకరమన్నారు. భారత సైనికుల త్యాగాలను కించపరిచేలా పాక్కు అనుకూలంగా రాహుల్, ప్రియాంక మాట్లాడడం సరికాదన్నారు ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మరోవైపు టీటీడీ భూములను మదర్సాలకు కేటాయించడం, ఆ భూముల్లో మార్కెట్ నిర్మాణాలు చేయడం జరిగిందన్నారు. దేవాలయాల భూములను ఇతర మతస్థులకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రామచంద్రరావు. ఇక్కడ యూరియా షార్టేజ్ ఉందని చెప్పేసి మాకు ఇవ్వట్లేదని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా ఎంత కావాలంటే అంత ఇస్తున్నది, అదనంగా ఇస్తున్నది, కొరత లేదు. అయితే మేమిచ్చిన కొరత లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము యూరియా బ్లాక్ మార్కెటింగ్ గానే, లేకుంటే యూరియా సరఫరాలో చేస్తున్నటువంటి ఒక మద్ర షాప్ కు సరఫరా విషయంలో గానీ, ఆ వితరణల విషయంలో గానీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. వాళ్ళ వైఫల్యాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు స్పష్టంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. ఉగ్రవాదులపై కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టినా కాంగ్రెస్ ఎవిడెన్స్ అడగడం అంటే సైనిక శక్తిని అవమానించడమేనన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆపరేషన్ సింధూర్ పై విదేశాంగ మంత్రి ప్రకటన చేసినా కాంగ్రెస్ నేతలు నమ్మడం లేదని విమర్శించారు. కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావటాన్ని కాంగ్రెస్ ఓర్వలేకపోతోందన్నారు ఎంపీ లక్ష్మణ్. ऑपरेशन सिंदूर में भी कई सवाल उठाया जा रहा है, चाहे हमारे सीज़फायर के बारे में. जितना ये अमेरिका अध्यक्ष ट्रंप पे विश्वास करते हैं, हमारे सरकार के ऊपर उनको विश्वास नहीं. हमारे लोकतंत्र के माध्यम से जो 3 बार हमारा मोदी जी ने जीतकर लोकतंत्र के माध्यम में लोगों का दिल जीतकर आज हासिल किया सरकार. మహాసంపర్క్ అభియాన్లో భాగంగా ఆగస్టు 3, 4 తేదీల్లో పోలింగ్ బూత్లోని ప్రతి ఇంటికి వెళ్లనున్నారు బీజేపీ నేతలు. ప్రధాని మోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.